హాయ్, గుడ్ ఈవినింగ్. సో పేషెంట్స్ కొద్దిమంది అడుగుతున్నారు, ఎందుకు సార్ ఈ కోస్టల్ ఏరియా, ఆంధ్ర కోస్టల్ ఏరియా, ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం అండ్ రాజమండ్రి, సో అలాగే ఏలూరు, సో మచిలీపట్నం, ఈ ఏరియాస్ వాళ్ళలో బొల్లి మంచులు ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి అనేది కొద్దిమంది పేషెంట్స్ అడిగారు. సో నిజమేనండి, మేము చూసిన పేషెంట్లో చాలా మటుకు కోస్టల్ ఏరియా నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. సో దీనికి కారణం ఏంటి అంటే, ఒకటి ఐ ఎక్స్పోజర్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్. సో సన్ లైట్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల, అక్కడ అల్ట్రావైలెట్ రేస్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ తెల్లమచ్చలు వస్తున్నాయని ఒకటి. రెండోది, అక్కడ సీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో సీ ఫుడ్ లో కోబాల్ట్ అనే మూలకం ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల కూడా ఈ విటిలిగో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో ఇంతే కాకుండా అక్కడ పెస్టిసైడ్స్ కూడా ఎక్కువగా వాడుతున్నారు. సో అది కూడా ఒక రీజన్ కావచ్చు అని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే ఎక్కువ అవేర్నెస్ అంటే ఎక్కువ దాని గురించి జాగ్రత్త పడడం, తెల్లమచ్చ రాగానే డాక్టర్ చూపించుకోవడం, అవేర్నెస్ ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. సో ఏదేమైనా కోస్టల్ ఏరియా వాళ్ళకి ఈ తెల్లపూత ప్రాబ్లము, బొల్లి మచ్చల ప్రాబ్లం ఎక్కువగా ఉంది. సో అది వచ్చిన తర్వాత, ముదిరిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాకు ట్రీట్మెంట్ రావడం లేదు, రిజల్ట్ రావడం లేదు బాధపడడం కంటే, ఎర్లీ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే తెల్లమచ్చని తొందరగా తగ్గేట్టు చేయవచ్చు. సో డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. సో దీనికి ట్రిపుల్ కాంబినేషన్ ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంట్ తోనికి తెల్లమచ్చని సాధ్యమైనంత తొందరలో మనం తగ్గేట్టు చేయవచ్చు.